హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తష్విక ఫ్యాషన్ టాక్స్. ఈ వీడియోలో స్టిచ్ చేసిన ప్లెయిన్ బ్లౌజ్కి నార్మల్ నీడిల్ యూజ్ చేసి సింపుల్ అండ్ ఈజీగా ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్కి వీడియోలో చూపించినట్లు ఫెవికల్ గమ్ యూజ్ చేసి బాల్ చైన్, నెక్స్ట్ స్టోన్ చైన్, మళ్ళీ దాని తర్వాత బాల్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్మాల్ బాల్ చైన్ అండ్ స్మాల్ స్టోన్ చైన్ యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. తరువాత ఇక్కడ చూపించినట్లు మొత్తం చైన్ లేస్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి చైన్ లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను డిజైన్ డ్రా చేసుకుంటున్నా. 1/2 ఇంచ్ లెంత్లో డ్రా చేసుకుంటున్నా. ఈ బ్లౌజ్ డిజైన్కి స్ప్రింగ్, వైట్ బీడ్స్, కట్ వర్క్ పూసలు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్ప్రింగ్ని కట్ చేసుకుంటున్నాను. ఫ్లవర్ కోసం మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్ప్రింగ్ని కుట్టుకోవాలి. స్ప్రింగ్ని 3 సైడ్స్ కుట్టుకోవాలి. స్ప్రింగ్ కుట్టిన తర్వాత నేను ఈ 3 సైడ్స్ స్పేస్లో కట్ పూస అండ్ పెబల్ యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇలానే నెక్ అంతా కుట్టుకోవాలి. ఇలా నెక్ అంతా కుట్టేశాను. ఇక్కడ నేను ఫ్లవర్ మిడిల్లో స్టోన్ స్టిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ వెనకాల బ్యాక్ స్పేస్లో అక్కడక్కడ పెబల్స్ కుడదామని డాట్స్ పెట్టుకున్నాను. నేను 1 ఇంచ్ లెంత్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కట్ పూస అండ్ పెబల్స్ కుడుతున్నాను.
సేమ్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్కి కానీ ఫస్ట్ లేసెస్ స్టిక్ చేశాను. ఇట్లా మొత్తం స్టిక్ చేసాం. సేమ్ బ్యాక్ నెక్కి ఎలా అయితే డిజైన్ వేసుకున్నాం సేమ్ అలానే నేను హ్యాండ్ దగ్గర కూడా డిజైన్ వేసుకున్నాను. ఇలా హ్యాండ్ కుట్టిన తర్వాత 3 స్టెప్స్లో నేను పేపర్స్ కుట్టుకున్నాను. సేమ్ అలానే నేను ఫ్రంట్ నెక్ కానీ వేసుకున్నాను. ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వేసుకున్నాను. నేను ఓన్లీ రైట్ సైడే వేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఎలానో శారీ పళ్ళు వస్తుంది కదా. అంతేనండి. బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఫైనల్ లుక్. ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే నార్మల్ నీడిల్తో ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తస్విక ఫ్యాషన్ టాక్స్.